అసెంబ్లీలో ఇవ్వాలంటూ మరొకసారి అయ్యన్న పాత్రుడు గారు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తెర మీదకి ఈ అంశం వచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు సార్, ప్లే చేయండి. ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి. అంచేత మీరు రావాలి. నేను కోరడం జరిగింది. ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి సార్. 3 times మాట్లాడా. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సినటువంటి నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. లేని రూల్ ప్రకారం నేను అలిగిస్తాను నీకు అవకాశం. స్పీకర్గా నాశనం ఉంటుందా? నాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా. సార్ ఇది అంటే ఇందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి స్వయంకృత తాపనాలు. ఆయనే శాసనసభ వేదిక పైన నేను చిటికేస్తే కొంత చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు. అప్పుడు ఏ ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించాడు? 10% సభ్యుల బలం ఉండాలనే అంశం ఆధారంగా వ్యాఖ్యానించాడు. సో నేను చిటికెత్తే చంద్రబాబు నాయుడుకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 వెళ్ళిపోతే ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని అన్నాడు. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ చంద్రబాబు నాయుడుకు 10 మంది 6 పోయినా ప్రతిపక్ష నేత హోదా తీయడం కరెక్ట్ కాదు. 10% అనే నిబంధన ఎక్కడ చట్టంలో లేదు. వాస్తవంగా మీరు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కొట్టండి, గూగుల్లో వస్తుంది. అందులో క్లియర్గా ప్రొవిజన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అపోజిషన్లో హైయెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ అని ఉంది, కానీ అసెంబ్లీ స్ట్రెంత్లో 10% అని ఎక్కడా లేదు. ఓకే, మీరు కావాలంటే కె నాగేశ్వర్ ఆన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ క్వింట్ అని మీరు గూగుల్లో కొట్టండి. క్వింట్లో నేను 1500 పదాల ఆర్టికల్ ఉంది అది, విత్ ఆల్ కోర్ట్ జడ్జిమెంట్స్, సంబంధిత చట్టాలను కోట్ చేస్తూ, కౌల్ అండ్ షెగ్దర్ను కోట్ చేస్తూ, అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్ కోట్ చేస్తూ రాశాను. ఇది నా యూట్యూబ్లో కూడా చాలా డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి కొరకో చంద్రబాబు నాయుడు కొరకో నేను మాట్లాడలే. చంద్రబాబు నాయుడుకు నేను చిటికేస్తే 6, 5, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతుంది అన్న రోజు కూడా నేను ఇదే మాట్లాడాను. అప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచీనా అన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10% లేదు కనుక ప్రతిపక్ష నేత హోదా రాదన్నప్పుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఆ నిబంధన ఎక్కడ లేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉందని భావించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని భావించి టీడీపీ అటాక్ చేస్తున్నారు. సో ఇదే విచిత్రం అండి. కానీ జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ వైఖరి వాళ్ళు మార్చుకున్నారు, నేను మార్చుకోలే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, 10% లేకపోతే ప్రతిపక్ష నేత హోదా రాదన్నాడు. ఇప్పుడేమో 10% అని ఎక్కడ ఉంది నిబంధన నాకు ఇవ్వాలి అంటున్నాడు. హైకోర్టు కూడా వెళ్ళాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో కన్సిస్టెన్సీ లేదు, చంద్రబాబు నాయుడులో కన్సిస్టెన్సీ లేదు, నాగేశ్వర్లో కన్సిస్టెన్సీ ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా స్టాండ్ ఒకటే. అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 10% అనే నిబంధన చట్టంలో రాజ్యాంగంలో లేదు. నాకు తెలిసినంతవరకు చూపెట్టండి మీరు. ఇంకా ఉన్నదేంటి ఇక్కడ మీరు, అందుకే గూగుల్లో కొట్టండి పేమెంట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ సాలరీస్ అండ్ అలయన్సెస్. ఈ చట్టం చెప్తుందా అని అంటారు. ఈ చట్టమే చెప్తుంది, మరి ఇంకా వేరే చట్టం ఏం చెప్పదు. ఎక్కడ ఏ చట్టంలో ఉంది చెప్పండి. అయితే కన్వెన్షన్స్ ప్రకారం ఎక్కువ సందర్భాలు ఇవ్వడం లేదు, నిజమది. మీకు ఢిల్లీలో మరి 70 మంది సభ్యులను అసెంబ్లీలో, బీజేపీకి 3 ఉన్నారు 2015లో, 8 మంది ఉన్నారు 2020లో. మరి అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని నేను చదివామని మీడియాలో. ఎలా ఇచ్చారు? అందువల్ల అయితే ఇక్కడ ఒక ఇబ్బంది అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి పడే ఇబ్బంది ఏంటంటే ఇవ్వాల్సింది మాత్రం స్పీకరే, అందులో అనుమానం లేదు. సో అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ అయినా ఏదైనా చెప్పేది ఏంటంటే ఇట్ హాస్ టు బి రికగ్నిషన్ బై స్పీకర్. స్పీకర్ ఇవ్వనంటే మాత్రం ఏం చేయాలి? స్పీకర్ ఇవ్వనంటే కోర్టుకు వెళ్ళచ్చు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కోర్టు నార్మల్గా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, ఎందుకంటే శాసనసభ వేరే వ్యవస్థ. సెపరేషన్ ఆఫ్ పవర్స్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. శాసన వ్యవస్థ విషయంలో సభ నిర్ణయించుకుంటుంది, స్పీకర్ నిర్ణయించుకుంటాడు తప్ప కోర్టులు నిర్ణయించవు. అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జురిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అయింది. జురిస్ప్రుడెన్స్ అంటే కేసులా ఏంటంటే
ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాల్వ్ కావడం లేదు. ఇప్పుడు 10% లేదు గనక నేను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని స్పీకర్ అనడం ఇల్లీగాలిటీయా ఇర్రెగ్యులారిటీయా అనే క్వశ్చన్ వస్తుంది. అది కోర్టు డిసైడ్ చేయాలి. ఇల్లీగాలిటీ అనుకుంటే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. బట్ ఐ రియలీ డౌట్ అలా అనుకుంటుందా అని. ఎందుకంటే ఇదే హోదా అనేది శాసనసభకు సంబంధించింది. ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు, ప్రాథమిక హక్కు కాదు కదా. సో ఇది ఇర్రెగ్యులారిటీ కిందకి వచ్చింది అనుకోండి, కోర్టు ఇంటర్వ్యూనే కాదు, ఇర్రెగ్యులారిటీ అవుతుంది కానీ కోర్టు ఇంటర్వ్యూన్ కాదు. ఓకే. సో అందువల్ల రేపు కోర్టు డిసైడ్ చేయాలి. ఇక జగన్మోహన్ రెడ్డి వాదన ఏంది, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వాలి. అది పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రజలు 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నీకు పోలిక ఎక్కడిది? అసలు ఈ అడగడంలో కూడా అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు తనకు తాను ఏం ఊహించుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు ఏమనుకుంటారని కూడా ఊహించుకోవాలి కదా. ప్రజలు ఊహించుకోవాలంటే ఎట్లా? నేను అంటే ఆయన సభలో అధికార కూటమికి నాయకుడు, నేను సభలో ప్రతిపక్షానికి నాయకుడు అంటున్నాడు. ఎందుకంటే ఒక అతను అన్నాడు, పశువుల కాపరి, నేను 1000 ఆవులు కాస్తున్నాను, ఒకటి నాది, 999 మా యజమాని అని. అట్లున్నది మాట. ఏం సంబంధం? నాకు దాని సంబంధం ఉండాలి కదా. అసలు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాల రీత్యా, సభలో హుందాతనం రీత్యా, పార్లమెంటరీ డెమోక్రటిక్ కన్వెన్షన్స్ రీత్యా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, అనుమానం లేదు. బదులు ఈయనకు టెక్నికల్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకర్ ఇవ్వడం రైట్ ఆరాంగా తర్వాత చర్చ, ఇవ్వలేదన్నది వాస్తవం కదా. ఇవ్వడం రైట్ ఆరాంగా నెక్స్ట్ కేసు అది. కానీ ఇవ్వాల్సింది స్పీకర్ అయితే ఇవ్వలేదు కనుక అది లేదు. ఒకవేళ ఇచ్చారనుకున్నా కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వస్తారు, ఈక్వల్ అంటున్నాడు. మరి ఈక్వల్ అంటే రేపు చట్టాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తాడా? ప్రతిపక్ష నాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుందా? సభానాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుంది. కానీ సో అందువల్ల బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉంటాడా? లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఆ పవర్ ఉంటుందా? అసలు మనం ఏం ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, ఇదేం పోటీ అయ్యా? చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఓట్లు తెచ్చుకో, నిజం పోనీయండి. 2015 నుంచి 2020 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తానంత సమయం తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అంత సమయం ఇచ్చాడా? సమయమే కాదు, గౌరవం ఇచ్చాడా? మరి గౌరవం ఇస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వారించాడా? వారిపైన చర్యలు తీసుకున్నాడా? మరి ఈక్వల్ అది. చంద్రబాబు నాయుడు పట్ల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ నీ తండ్రితో సమానమైన వయస్సున్న వ్యక్తి, తండ్రితో కలిసి రాజకీయం చేసే వ్యక్తి, గౌరవం ఇవ్వాలి కదా వయసుకైనా. అంతకుముందు 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నీకు ఆ గౌరవమే లేకుండా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం చూడలేదు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడుకు సమానంగా మీరు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చి ఇప్పుడు అడిగితే జనం యాక్సెప్ట్ చేస్తారు. రెస్పెక్ట్ షుడ్ నెవర్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి కమాండెడ్. సో డిమాండ్ చేయొద్దు, నాకు గౌరవం ఇవ్వండి అని డిమాండ్ చేసుకునేవాడికి సమాజం గౌరవం ఇవ్వదు. నీకున్న సామర్థ్యం రీత్యా, నీకున్న శక్తి సామర్థ్యాల రీత్యా, నీకున్న తెలివితేటల రీత్యా, ప్రజల పక్షాన నువ్వు నిలబడి పోరాడిన తీరు రీత్యా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల నీ విజ్ఞాన రీత్యా, మేధో సంపత్తి రీత్యా ప్రజలే గౌరవం ఇవ్వాలి, వ్యవస్థలు గౌరవం ఇవ్వాలి. అది వదిలేసి నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా ఇవ్వాలి మైకు, ఇది ఎక్కడ కండిషన్? నాకు నిజంగా అర్థం కాని కండిషన్. ఇదేం పొలిటికల్ కాన్స్టిట్యూషనల్గా అర్థం లేదు, పార్లమెంటరీ కన్వెన్షన్ రీత్యా అర్థం మీనింగ్లెస్, పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ సెన్స్. పోనీ ప్రజల్లో ఏమైనా మంచి పేరు ఇస్తుందా? ఎవడైనా ఈవెన్ వైసీపీకి ఓటేసినప్పుడు ఇదేంద్రాబాయి చంద్రబాబు నాయుడుతో సమానం అడుగుతున్నాడు, ఎట్లా ఇస్తాడు? చంద్రబాబు నాయుడుతో సమానమైన ప్రోటోకాల్ ఉండాలి అంటే కలెక్టర్ల సమావేశానికి నన్ను కూడా పిలవాలి, నేను కూడా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడతా, నేను కూడా క్యాబినెట్ సమావేశంలో ఉంటా అంటే అనొచ్చా? మన ముఖ్యమంత్రి సమానమైన హోదా కదా, క్యాబినెట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రిసైడ్ చేస్తారా? నాకు కూడా కొన్ని శాఖలు ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రికి శాఖలు ఉన్నాయి కదా, మరి ముఖ్యమంత్రి శాఖలో నాకు కూడా శాఖలు ఇవ్వాలి అని అనొచ్చా? అట్లా అసలు ఈ లాజిక్ ఏంటి? ఎస్, యూ డిమాండ్ యువర్ రెస్పెక్ట్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్,
లేదా అపోజిషన్ లీడర్ అంతవరకు. అయినా సభకు వెళ్లకుండా ఉండటానికి 1,00,000 కారణాలు వెతకడంలో ఉపయోగం లేదు. ఆయనను పోయి రావాలని అసెంబ్లీకి నేను చాలాసార్లు అన్నాను. అవును. ఎలా మాట్లాడాలో కూడా చెప్పాను. ఏముంది వేరే మైక్ పట్టుకొని విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కును కాపాడండి, అమ్మకు వందనం అమలు చేయండి, భరోసా వేయండి, భరోసా వేయండి అని చెప్పు. చాలు. ఈ భరోసా వేయలేదు అని భావిస్తున్న లక్షల వేలాది మంది రైతులు అయ్యా మా కోసం జగన్ మాట్లాడారు అనుకుంటారు కదా. అవును. నేనే గంట చెప్పమన్నా అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు పాలన నరాసుల రక్త చరిత్రను మన ఇవాళ ఏ మైక్ పట్టుకొని భరోసా వేయండి, భరోసా వేయండి, అయిపోయి మైక్ కట్, భరోసా వేయండి, లోపల మైక్ కట్. బాణుడితోనే కట్ అయింది అనుకోండి, అందరికి అర్థమవుతుంది కదా. బాణుడితో అయ్యన్న పాత్రలు కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, రోసా వేయండి అన్నాడు అని. కావాలంటే బాణుడితోనే మీ మైక్ కట్ చేస్తే బయటకు వచ్చి రోసా వేయండి అనండి. జనం అర్థమవుతుంది కదా. దోశ వేయండి అనుకుంటారు, రోస వేయండి అనుకుంటారు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఇది ఈనాటి